హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు పర్ణిక 126 వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. ఈరోజు ఒక కొత్త వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మేము వచ్చేసి కర్రీ అయితే ఫిష్ ఫ్రై అయితే చేశాను ఫ్రెండ్స్. అలాగే చేప గుడ్లు పులుసు అయితే చేశాను. అంటే శన అంటారు కదా, అది ఫిష్ ఫ్రై అయితే చేశాను ఫ్రెండ్స్. ఇంకా ఫస్ట్ అయితే ఫిష్ ఫ్రై అయితే చేశాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. యమ్మీగా ఉంది కదా. ఇది వచ్చేసి ఇంకా చేప గుడ్లు పులుసు అన్నమాట. అంటే శన అంటారు కదా, అదైతే పులుసు కింద చేశాను. ఈరోజు మా కర్రీ వచ్చేసి ఇదే ఫ్రెండ్స్. ఇదిగోండి చేప శన అయితే చేపను తీసుకొచ్చారు. అందులో అయితే శన అయితే ఉంది. ఫస్ట్ అయితే శన వండేద్దామని ఈరోజు అయితే శన అయితే వండేసాను ఫ్రెండ్స్. అలాగే ఇంకా కొన్ని ముక్కలు అయితే ఫ్రై అయితే చేశాను. ఇప్పుడైతే ఇంక ఈ శన ఉంది కదా, ఇదైతే బాగా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పైన పొరలాగా ఉంటుంది కదా, అదైతే తీసాను. ఇంకా తీసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి బాగా కడిగానమాట. కడిగి అయితే ఒకసారి హాట్ వాటర్ అంటే ఒకసారి ఇది ఉడికించడం వల్ల కర్రీలో వేసినప్పుడు కరిగిపోకుండా ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడైతే ఇలా ఉడికిస్తూ ఉన్నాను, కొంచెం పసుపు వేసి. తర్వాత ఇంకో ఆనియన్ మిర్చి అనేది కట్ చేసుకున్నాను. ఇంకా ఆయిల్ వేసుకొని ఒక బండిలో ఇప్పుడైతే బాగా ఫ్రై చేస్తున్నాను. కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే అల్లం పేస్ట్ కూడా వేసాను. బాగా కడిగిన తర్వాత కొంచెం కారం కూడా వేసాను. కారం, ఉప్పు, పసుపు అన్నీ అన్నమాట. కొంచెం వాటర్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడైతే చింతపండు అయితే గుజ్జు రెడీ చేస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు చింతపండు అయితే రెడీ చేస్తున్నాను. ఇప్పుడు కర్రీలో అయితే వేసేద్దాం. ఈసారి నేనైతే వెరైటీగా ట్రై చేశాను అనమాట. ఎప్పుడైతే ఆనియన్స్ మగ్గుతున్నప్పుడే నేను ఇవైతే వేసేదాన్ని. ఇప్పుడు అలా కాకుండా ఈ చేప అనేది ఇక్కడైతే పులుసు అయితే బాగా ఉడుకుతూ ఉంది. ఇప్పుడైతే చేప సన్న అయితే ఇందులో ఒకటి వేసేస్తాను. కట్ చేసి ఉడకబెట్టాను కదా, అవి అయితే ఇందులో వేసేస్తాను అనమాట. ఈసారి అయితే కర్రీ ఇలా ట్రై చేశాను నేను. ఎప్పుడులా కాకుండా ఎప్పుడైతే ఆనియన్స్ మిర్చి మగ్గుతున్నప్పుడు అయితే నేను ఇవి శన అయితే వేసేదాన్ని. వేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు అవన్నీ వేసి అప్పుడు చింతపండు పులుసు వేసేదాన్ని. ఈసారి అయితే ఇలా వండాను. బాగుంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే ఇంకా చేప ఫ్రై అయితే చేస్తున్నాను. చేప ముక్కలు ఇంకా 4 పీసెస్ అయితే నేను చేప ఫ్రై చేశాను. ఇంకా ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్, ఫిష్ మసాలా, సాల్ట్ ఇవన్నీ వేసుకొని నేను ముక్కలు అయితే మ్యాగ్నేట్ చేసుకుని ఒక పావు గంట అలా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇంకా ఫ్రై చేసేస్తున్నాను. ఇప్పుడైతే ఇంకా ఆయిల్లో అయితే ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా క్రిస్పీగా బాగా వచ్చాయి. ఇదిగోండి ఇంకా 4 పీసెస్ కూడా ఫ్రై చేసేసాను అన్నమాట. తినడానికి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, క్రిస్పీగా వచ్చాయి. నాకైతే బాగా నచ్చాయి. ఇంకా ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. చేప గుడ్లు పులుసు అలాగే ఫిష్ ఫ్రై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ అందరికీ. బాయ్.